వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్రబాబు నాయుడు ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు. ఈ మాటలు నేనంటుండవు కాదు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నుకోబడ్డాడు. కేసీఆర్ ఎన్నుకున్న తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తర్వాత పోయిన ఎన్నికల్లో కేసీఆర్ గారు ఓడిపోయి రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అయితే మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారిని ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు అన్నాడు. ఎందుకు మూర్ఖుడు, దుర్మార్గుడు అన్నాడు అన్నది ఆయన మాటలోనే మనం విందాం ఒకసారి. ఒక్కొక్కరు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు. ఇక్కడ 7 చేనేత కార్మికులు ఒకేసారి చనిపోతే ఆ సందర్భంగా ఆ రోజు కేసీఆర్ గారు ఆయన ఏమో అడిగారంటే ఆ అడిగిన దాని వల్ల ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. అయితే 7 చేనేత కార్మికులు చనిపోతే కేసీఆర్ గారు ఆయనకు అర్జీ ఇచ్చారు. ఒకసారి మనం పూర్తిందాం. మూర్ఖుడు ముఖ్యమంత్రి నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎక్స్ప్రెస్ అయ్యేవా మరి ఆ డేట్ లోపు నువ్వు ఇవ్వకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులు ఎత్తి అంగలార్చింది. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలేదు. దాని ధరిమిలా నేను భిక్షాటన చేసి నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం. ఉదాహరణ పోచంపల్లిలో, అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిల్లలో. ఇక్కడ మనకి 2014లో రాష్ట్రం విడిపోయింది. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు దాదాపు 7 చేనేత కార్మికులు చనిపోతే ఆ 7 చేనేత కార్మికులకు ఒక్కొక్క కుటుంబానికి 50,000 రూపాయలు చొప్పున ఎక్స్గ్రేస్ ఇవ్వమని చంద్రబాబు గారిని మన కేసీఆర్ గారు ఆ రోజు అడిగారంట. కేసీఆర్ గారు అడిగితే ఆ రోజు చేనేత కార్మికులకి ఎందుకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనో మరి లేదంటే చేనేత కార్మికులను అణగదొక్కాలన్న ఉద్దేశంతోనే వాటెవర్ బేబీ ఏదైనా ఉండొచ్చు. అయితే ఆ రోజు కేసీఆర్ గారు అడిగినట్లు ఆ చేనేత కార్మికులకు ఆయన 50,000 ఇవ్వలేదు, చనిపోయినా కూడా ఇవ్వలేదు. అంటే చేనేత కార్మికులకు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత పెద్దపీట వేస్తూనే ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఈయన మాట్లాడిన మాట ఏంటంటే మన రాష్ట్రాన్ని ఒకప్పుడు ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు పరిపాలించాడు అని మాట్లాడుతున్నారు. అయితే ఖచ్చితంగా మూర్ఖుడు, దుర్మార్గుడా మరి కేసీఆర్ గారు ఈ మాటలు మాట్లాడడానికి మీరు ఎలా చూస్తారంటే ఖచ్చితంగా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదేమైనా ఎప్పటికీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికులను ఆదుకోవాల్సింది. ఆ రోజు మనం కలిసి ఉన్నాం. ఖచ్చితంగా కేసీఆర్ గారు అడిగారా, ఇంకోరు అడిగారా కాదు. చేనేత కార్మికులు అంటే ఎన్నో కష్ట నష్టాలు పడతారు, వాళ్ళు నష్టం వస్తుందని తెలిసినా కూడా నేతన్నలు అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి నేతన్నలు చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు. మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల దగ్గర పడుతున్న చేనేత కార్మికులకు మంచి చేసేది నేనే, చేనేత కార్మికులను ఉద్ధరించేది నేనే. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడే చేనేత కార్మికులకు 50,000 చనిపోతే 50,000 ఇవ్వలేని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలిపిస్తే చేనేత కార్మికులకు ఏ విధంగా న్యాయం చేస్తాడు అంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్లు చంద్రబాబు నాయుడు గారు ఒక మూర్ఖుడు, దుర్మార్గుడే. ఖచ్చితంగా ఇక్కడ చూడొచ్చు, ఒక మూర్ఖుడు, దుర్మార్గుడు మన రాష్ట్రాన్ని పరిపాలించాడు అని కేసీఆర్ మాట్లాడారు. అంటే ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు ఈ మాటలు మూర్ఖుడు, దుర్మార్గుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ఒక మాజీ ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతను మూర్ఖుడు, దుర్మార్గుడు ఎందుకు అనాల్సి వచ్చిందంటే చేనేత కార్మికులు 7 చనిపోతే కుటుంబానికి 50,000 చొప్పున అడిగితే 50,000 ఇవ్వలేదు. కానీ కేసీఆర్ గారు ఆ రోజు భిక్షాటన చేసి ఆ కుటుంబాలకు 7.5 లక్షల రూపాయలు వసూలైతే ఆ కుటుంబాలకు ఇచ్చాడంట. అది ఆ రోజు అక్కడ ఏం జరిగిందని మనకి పూర్తి తెలియకపోయినా అయితే మన కేసీఆర్ గారు చెప్పినట్లు ఈ రోజు 7 ఆత్మహత్య చేసుకొని చేనేత కార్మికులు చనిపోతే 50,000 ఇంటికి చొప్పున ఇవ్వమంటే చేనేత కార్మికులకు ఆ రోజు ఇవ్వలేదు. ఈ రోజు మళ్ళీ ఎన్నికలు రాగానే ఆంధ్రప్రదేశ్లో నేను చేనేత కార్మికులకు పెద్దపీట వేసింది నేనే, చేనేత కార్మికులు నా పాలనలో అభివృద్ధి చెందారు, చేనేత కార్మికులకు అభివృద్ధి కోసం వాళ్ళ బాసట కోసం పనిచేశారని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు కేసీఆర్ గారు భిక్షాటన చేసిన గుర్తుకు రాలేదా మీకు? ఆ రోజు కేసీఆర్ గారు అడిగినప్పుడు చేనేత కార్మికులకు గుర్తుకొచ్చి 50,000 ఇవ్వలేకపోయారా? మరి ఆ రోజు కేసీఆర్ ఎందుకు భిక్షాటన చేసి ఇవ్వాల్సి వచ్చింది? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే నేతన్నలకు మరి నేతన్న నేస్తం చెప్పేసి వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్లకు డబ్బులు వేస్తున్నాడు. అయితే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరికైతే సొంత మగ్గం ఉంటుందో వాళ్ళ ఇబ్బందులు చూడలేక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అడిగే పరిస్థితి లేదు. ఆ రోజు కేసీఆర్ గారు అయినా అడిగే పరిస్థితి వచ్చింది. కానీ ఎవరు అడగకుండానే చేనేత కార్మికులకు పెద్దపీట వేస్తున్న నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి మనసున్న నాయకుడిని చేనేత కార్మికులు ఎందుకు వద్దు అనుకుంటారు? కానీ కేసీఆర్ గారు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మూర్ఖుడు, దుర్మార్గుడు అన్నాడు. ఇది TV5లో ప్లే అయింది. ఒక మిత్రుడు Xలో పోస్ట్ చేశాడు. అయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే ప్రస్తుత ప్రతిపక్ష నేతగా ఈయనే ఉన్నారు. మరి 7 చనిపోతే చేనేత కార్మికులను పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ ఓట్లేండి ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తానన్నాడు. ఎంతవరకు కరెక్ట్? మరి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారిని మూర్ఖుడు, దుర్మార్గుడు అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.